హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేణుకా థ్రెడ్ వర్క్స్. ఈరోజు మనం ఒక బ్రైడల్ సెట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. లీఫ్ మోడల్ తోటి దానికి వచ్చేసి 2 కట్ బ్యాంగిల్స్, 6 కట్ బ్యాంగిల్స్, 4 కట్ బ్యాంగిల్స్ యూస్ చేశానండి. ఇక్కడ మనం ఇప్పుడు ఒక 2 కట్ బ్యాంగిల్కి థ్రెడ్ ర్యాపింగ్ చేసుకొని దాన్ని ఎలా బ్యాంగిల్కి ర్యాప్ చేసుకోవాలో చూస్తూ డిజైన్ కూడా మేక్ చేసుకుందామండి. చూసారు కదా, అట్లా గమ్ అప్లై చేసుకొని బ్యాంగిల్ని మొత్తం ఆ థ్రెడ్ తోటి బ్యాంగిల్ అంతా ర్యాప్ చేసుకుంటున్నానండి. ఇట్లా ఈ 2 కట్ బ్యాంగిల్స్ వచ్చేసేసి వీటికి ఈ సెట్లో ఒక 2 మోడల్స్ యూస్ చేస్తున్నామండి. ఒకటి వచ్చేసేసి లీఫ్ మోడల్, ఇంకొకటి వచ్చేసేసి డైమండ్ షేప్ కుందన్స్ తోటి యూస్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి బ్యాంగిల్ ర్యాపింగ్ అయితే అయిపోయిందండి. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా వీడియోస్ అన్ని చూసి మీకు నచ్చితేనే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం 4 కట్ బ్యాంగిల్ని ఎలా ర్యాప్ చేసుకోవాలో చూద్దాము. నేను వచ్చేసేసి 4 కట్ బ్యాంగిల్కి ఒక 25 స్టాండ్స్ తీసుకుంటానండి లైన్స్. అట్లాగే 2 కట్ బ్యాంగిల్స్కి వచ్చేసేసి 40 తీసుకుంటాను. 1 కట్ బ్యాంగిల్కి వచ్చేసేసి 70 వరకు స్టాండ్స్ తీసుకుంటాను. అదే 6 కట్కి అయితే ఒక 15 స్టాండ్స్, ఎందుకంటే 6 కట్ బ్యాంగిల్ చాలా సన్నగా ఉంటుందండి. అది కూడా చూపిస్తాను దీంట్లో. అంటే వీడియో లెంత్ ఎక్కువైపోద్దని చెప్పేసి నేను ఫాస్ట్గా చూపిస్తున్నానండి. తర్వాత నేను 2 కట్ బ్యాంగిల్ ఎలా ర్యాప్ చేసుకోవాలి, ఎన్ని స్టాండ్స్ తీసుకోవాలి, అదేవిధంగా 6 కట్, 1 కట్, 4 కట్ ప్రతి బ్యాంగిల్కి ఒక్కొక్క వీడియో చేసి అప్లోడ్ చేస్తానండి. నాకు తెలిసిన మెథడ్లో నేను చేస్తాను. ఇదిగోండి, ఇది 6 కట్ బ్యాంగిల్ అండి. 6 కట్ బ్యాంగిల్ అంటే 6 కట్ బ్యాంగిల్ అంటే మనకు వచ్చేసి మనం రెగ్యులర్గా వేసుకునే మట్టి గాజులు సైజు ఉంటుందండి, లేదంటే దానికంటే కొంచెం తక్కువ ఉంటుందండి, సన్నగా ఉంటాయి. కానీ ఇప్పుడు అందరూ ఇది బాగా ట్రెండ్గా ఉందండి. ఈ 6 కట్ బ్యాంగిల్సే ఎక్కువ అడుగుతున్నారు. ఆర్డర్స్ కూడా ఇవే కొంచెం ఎక్కువ వస్తున్నాయి. అదిగోండి, 6 కట్ బ్యాంగిల్ కూడా ర్యాపింగ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఈ సెట్లో 6 కట్ బ్యాంగిల్స్ వచ్చేసి నేను ఒక 24 బ్యాంగిల్స్ యూస్ చేశానండి. ఆ 24 బ్యాంగిల్స్కి నేను ఒకేసారి ఇట్లా కుందన్స్ స్టోన్స్ అంటించుకుంటాను. నేను వచ్చేసి ఆ కింద ఆ బ్యాంగిల్ పెట్టింది నేను ఇంట్లో ఉండే పాత క్యాలెండర్స్ ఉంటాయి కదండి, ఆ క్యాలెండర్స్ తోటి నేను ఒక రోల్ లాగా చేసుకొని అట్లా యూస్ చేస్తానండి. దాని తర్వాత ఇదిగోనండి 4 కట్ బ్యాంగిల్. 4 కట్ బ్యాంగిల్కి వచ్చేసేసి రెక్టాంగిల్ కుందన్స్ ఉంటాయి కదండి, వైట్ గ్లాసీ అడిగారు కస్టమరు. ఇవి వచ్చేసి 4 బ్యాంగిల్స్ అండి సెట్లో. ఈ రెక్టాంగిల్ కుందన్స్ ఇట్లా మనం ఒకదాని తర్వాత ఒకటి మొత్తం గమ్ అప్లై చేసుకుంటూ బ్యాంగిల్కి పెట్టుకుంటూ వస్తున్నామండి. ఇట్లా ఒకదాని తర్వాత ఒకటి పెట్టుకుంటూ మనకి ఏదన్నా అది సరిగ్గా కుందన అంటలేదు లేదా కరెక్ట్గా లేదు అనుకుంటే తర్వాత ఇట్లా మనం హ్యాండ్ తోటి దాన్ని వరుసగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. అది కూడా 4 బ్యాంగిల్స్ అవి. నెక్స్ట్ వచ్చేసేసి 2 కట్ బ్యాంగిల్ అండి. 2 కట్ బ్యాంగిల్ వచ్చేసి ఈ సెట్లో మనము 2 డిఫరెంట్ మోడల్స్ యూస్ చేసాము. కుందన్స్ తోటి 2 డిఫరెంట్గా డిజైన్స్ చేసాము. ఒకటి వచ్చేసేసి ఇది లీఫ్ మోడల్ అండి. వీటికి వచ్చేసేసి నేను పర్ల్ చైన్ అండ్ 3mm రౌండ్ కుందన్స్ యూస్ చేశాను. దాని తర్వాత జర్దోసి వాడానండి. దీనికి జర్దోసి స్ప్రింగ్ ఉంటుంది కదా, ఆ జర్దోసి స్ప్రింగ్ వాడాను. నెక్స్ట్ వచ్చేసేసి లీవ్స్ కోసం వచ్చేసి నేను సేమ్ కలర్ పర్పుల్ కలరే నేను ఐ షేప్ కుందన్స్ 6K ఐ షేప్ కుందన్స్ యూస్ చేశానండి. ఇట్లా ఫస్ట్ బ్యాంగిల్ మొత్తాన్ని 4 పార్ట్స్గా డివైడ్ చేసుకొని ఇట్లా రౌండ్గా పర్ల్ చైన్ యూస్ చేసి దాని మిడిల్లో వచ్చేసి ఒక చిన్న కుందన్ యాడ్ చేసుకున్నాను. దాని తర్వాత ఇదిగోండి ఇట్లా ఒక లీఫ్ షేప్లో మనం ముందు గ్లూ తోటి బ్యాంగిల్ మీద గ్లూతో డిజైన్ చేసుకోవాలండి. దాని తర్వాత ఇదిగోండి జర్దోసి మనకి ఎంతవరకు అయితే యూజ్ అవుతుందో అంతవరకు జర్దోసి స్ప్రింగ్ని కట్ చేసుకొని మనం దానికి జర్దోసికి అట్లా అప్లై చేసుకోవాలండి. అట్లాగే బ్యాంగిల్ అంతా కూడా అంటే 4 పార్ట్స్ చేసుకున్నాం కదండి, ఒక్కొక్క పార్ట్లో వచ్చేసి 2 జర్దోసి స్ప్రింగ్స్ వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూపించేలాగా అట్లా గమ్ అప్లై చేసుకొని జర్దోసిని మనకి ఎంతవరకు అయితే కావాలో అంతవరకు యూస్ చేస్తామండి మనం.
అట్లాగా 4 పార్ట్స్ డివైడ్ చేసుకుంటాం కదా! దాంట్లో మనం జర్దోసీని అట్లా యూజ్ చేసి ఏదైనా మనకి ఎక్స్‌ట్రా కొంచెం ఉందనిపిస్తే దాన్ని మనం గ్లూ కొంచెం ఆరిన తర్వాత కట్ చేసుకోవచ్చండి. లేదంటే వెంటనే కూడా కట్ చేసుకోవచ్చు. కాకపోతే కొంచెం గ్లూ ఆరిన తర్వాత కట్ చేసుకున్నామంటే కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటది. అదిగోండి ఇక్కడ కూడా మళ్ళీ సెకండ్ పార్ట్‌లో జర్దోసీని యూజ్ చేస్తున్నాము. అట్లా ఒక లీఫ్ మోడల్‌లో జర్దోసీని యూజ్ చేసుకుంటూ బ్యాంగిల్ అంతా డిజైన్ చేసుకుంటున్నామండి. ఇప్పుడు జర్దోసి మళ్ళీ ఫస్ట్‌లో బాగా ట్రెండ్‌గా ఉందండి. ఇప్పుడు మళ్ళీ జర్దోసి కూడా బాగా యూజ్ చేస్తున్నారు. కస్టమర్స్ కూడా కొంతమంది రెగ్యులర్‌గా ఈ మోడల్ అయితే బావుంటది ఇట్లా అని అడుగుతున్నారు. ఇదిగోండి బ్యాంగిల్ అంతా మనం అట్లా జర్దోసిని అప్లై పెట్టుకున్న తర్వాత గ్లూ ఆరిపోయింది కదండీ! చూడండి ఎలా నీట్‌గా కనిపిస్తుందో. దాని తర్వాత లీఫ్ లాగా వచ్చేసి మనం 6K ఐ షేప్ కుందని యూజ్ చేస్తున్నామని చెప్పాను కదండీ! దానికోసం అదిగోండి ఇక్కడ వీడియోలో చూపించేలాగా మధ్యలో వచ్చేసి 3 రౌండ్ యూజ్ చేసి ఆ సైడ్ ఒక లీఫ్‌కి 4 ఒక లీఫ్‌కి 4 లాగా ఆ 4 లీవ్స్ లాగా ఆ సేమ్ కలర్ కుందన్స్‌ని మనం యూజ్ చేస్తున్నామండి ఈ బ్యాంగిల్‌కి. ఇదంతా కస్టమర్ కొన్ని అంటే వాళ్ళు వేరే ఫోటోస్ చూసి నాకు పర్టిక్యులర్‌గా ఈ బ్యాంగిల్ ఇట్లాగే కావాలి అని చెప్పేసి అడిగారండి. సో, అందుకని మనం వాళ్ళకి ఏ మోడల్ కావాలి, ఎట్లా కావాలి అంటే అలాగే మనం మేక్ చేసి వాళ్ళకి పంపించామండి. ఇదొక బ్రైడల్ సెట్ అండి. కాకపోతే బ్రైడల్ కాకుండా వాళ్ళ కజిన్ పెళ్ళికొడుకు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పాప కోసం వాళ్ళు చేయించుకున్నారండి పెళ్లి కోసం. ఇట్లాగా బ్యాంగిల్ అంతా మనం ఈ లీఫ్ మోడల్‌ని ఈ డిజైన్ చేసుకొని ఈ కుందన్స్ 6K ఐ షేప్ కుందన్స్‌ని యూజ్ చేసుకొని బ్యాంగిల్ అంతా మనం రెడీ చేస్తున్నామండి. ఈ సెట్‌లో వచ్చేసేసి ఇవి వచ్చేసి ఒక 4 బ్యాంగిల్స్ అండి. సైడ్ బ్యాంగిల్స్ లాగా యూజ్ చేయడానికి వాళ్ళు ఒక 4 బ్యాంగిల్స్‌నైతే ఈ సెట్‌లో ఇట్లా చేయించుకున్నారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ బ్యాంగిల్ కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఆ పర్ల్ చైన్ యూజ్ చేసాం కదండీ మనం. ఆ పర్ల్ చైన్ లోపల 3 రౌండ్ కుందన్ని యూజ్ చేసాము. దాని చుట్టూతా ఏంటంటే షుగర్ బీడ్స్ ఉంటాయండి. ఆ షుగర్ బీడ్స్‌ని ఒక 6 షుగర్ బీడ్స్‌ని ఆ మధ్యలో గ్లూ పెట్టేసేసి దాంట్లో మనం ఆ గ్లూలో ఆ షుగర్ బీడ్స్ అనేది యాడ్ చేసుకోవాలండి. అప్పుడు ఇంకా కొంచెం మంచి లుక్ ఉంటదండి బ్యాంగిల్. అట్లాగే అన్ని పార్ట్స్‌లో చూస్తున్నారు కదా! మీకు కనిపిస్తుంది కదా! అట్లా ఆ షుగర్ బీడ్స్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి దాంట్లో. చూడండి మొత్తం షుగర్ బీడ్స్ యాడ్ చేసిన తర్వాత బ్యాంగిల్ అదిగోండి అట్లా బ్యాంగిల్స్ యూస్ 2 బ్యాంగిల్స్ కంప్లీట్ అయిపోయినాయండి. నెక్స్ట్ వచ్చేసేసి ఈ 2 కట్ బ్యాంగిల్‌లోనే సెంటర్ బ్యాంగిల్ కోసం వాళ్ళు సైడ్ బ్యాంగిల్స్ కోసమే మళ్ళీ వాళ్ళు ఇంకొక 4 బ్యాంగిల్స్ ఎక్స్ట్రా అడిగారండి. సెట్టు కొంచెం హెవీ సెట్ లాగా కావాలని. దానికొచ్చేసేసి ఏంటంటే అండి మధ్యలో తిలకం కుందన్స్ అని ఉంటాయండి. డ్రాప్ షేప్ కుందన్స్‌లో తిలకం చిన్న చిన్న సైజ్ కుందన్స్ ఉంటాయి. ఆ కుందన్స్‌తో ఒక 6-8 కుందన్స్ యూజ్ చేసి ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం చేసుకుంటున్నామండి బ్యాంగిల్‌లో. ఇది కూడా అంతేనండి. ఈ బ్యాంగిల్‌లో వచ్చేసేసి ఒక 2 పార్ట్స్‌గా డివైడ్ చేస్తామండి ఈ బ్యాంగిల్‌ని. ఈ 2 పార్ట్స్ డివైడ్ చేసి ఇటువైపు ఒక చిన్న ఫ్లవర్ లాగా, అటువైపు ఒక చిన్న ఫ్లవర్ లాగా మనం పెట్టుకుంటున్నాము. ఇదిగోండి ఇది గోల్డ్ కలర్ గ్లాసీ అండి. ఈ గోల్డ్ కలర్ గ్లాసీ తిలకం షేప్ కుందన్స్ అంటారు. తిలకం కుందన్స్ అంటారండి వీటిని. ఒక 7 కుందన్స్ అండి. 7 కుందన్స్ యూజ్ చేసుకొని మనం ఒక చిన్న ఫ్లవర్ లాగా చేసుకుందాము. దాని తర్వాత మిడిల్‌లో కూడా గోల్డ్ కలర్ 3 రౌండ్ కుందన్ని యూజ్ చేసుకున్నాము. అదిగోండి అట్లాగే మళ్ళీ వచ్చేసేసి ఫ్లవర్‌ని సారీ అండి 4 ఫ్లవర్స్ అండి. 4 ఫ్లవర్స్‌ని మనం చేసుకుంటున్నాము.
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేను కుందన్స్ అంటించే పెన్ ఉంది కదండి, ఆ పెన్ మాత్రం చాలా యూస్ఫుల్ అండి ఇది థ్రెడ్ బ్యాంగిల్ మేక్ చేసే వాళ్ళకి. దానివల్ల టైం సేవ్ అవుతుంది. నెక్స్ట్ బ్యాంగిల్కి ఎక్కడ కూడా కొంచెం గమ్ అనేది ఎక్స్ట్రా అవ్వకుండా నీట్గా ఎంతవరకు అయితే అంతవరకే మనం ఎలా చేసుకోవాలో అలా బాగుంటుందండి. ఆ పెన్ను దానికి వచ్చే గ్లూ కూడా చాలా బాగుంటుందండి. దాని తర్వాత చూస్తున్నారు కదా, ఆ 2 ఫ్లవర్స్ మధ్యలో వచ్చేసేసి డైమండ్ షేప్ అండి. సేమ్ బ్యాంగిల్ థ్రెడ్ ఏ కలర్ అయితే మనం థ్రెడ్ ర్యాప్ చేసుకున్నామో ఆ పర్పుల్ కలర్ డైమండే కావాలన్నారు కస్టమర్. పర్పుల్ కలర్ డైమండే వేయండి, అట్లా వేస్తే బాగుంటుంది అని అడిగారు. సో వాళ్ళ కోసమనే అట్లా సేమ్ కలర్ థ్రెడ్తో పర్పుల్ కలర్ కుందన్స్ని యాడ్ చేశానండి. వచ్చేసి ఈ మిడిల్ డిజైన్లో వచ్చేసి ఫ్లవర్కి అటువైపు ఒక 3 ఇటువైపు ఒక 3, లేదు అనుకుంటే మనం ఒకవైపు 4 ఇంకొక వైపు 3 అట్లా కూడా చేసుకోవచ్చు. అట్లా చేసిన తర్వాత డైమండ్ షేప్ మళ్ళీ ఇంకొక ఫ్లవర్ వైపు చూస్తున్నారు కదండి, ఆ ఫ్లవర్ వైపు కూడా ఆ కుందన్స్ని సేమ్ అట్లాగే డైమండ్ షేప్ కుందన్స్ని లీవ్స్ లాగా మనం బ్యాంగిల్కి అటాచ్ చేసుకుంటున్నాము. అట్లా ఒకదాని తర్వాత ఒకటి మనం యాడ్ చేసుకుంటూ ఉన్నామండి. అట్లా యాడ్ చేసుకున్నాక ఆ మిడిల్ పార్ట్ ఉంది కదండి, ఆ మిడిల్ పార్ట్లో కూడా ఇంకొకటి యాడ్ చేసుకోవచ్చు. లేదా దాంతోపాటు ఇంకొక కుందన్ని ఒక సైడ్ యాడ్ చేసుకొని అక్కడ రౌండ్ 3mm గ్లాసీ కుందని కూడా నేను యూజ్ చేస్తున్నానండి, చూపిస్తున్నాను కదా. దాంట్లో అట్లా యూజ్ చేసిన తర్వాత ఆ సైడ్ కొంచెం గ్యాప్లో అటు ఇటు రౌండ్ 3mm కుందని యూజ్ చేసి ఆ డైమండ్ షేప్కి పైన మాత్రం ఒక మళ్ళీ 3mm రౌండ్ కుందని యూజ్ చేస్తున్నానండి. అట్లా బ్యాంగిల్ ఒక్కొక్క పార్ట్ కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాము. నెక్స్ట్ అదేవిధంగా ఇంకొక పార్ట్ కూడా సేమ్ అట్లాగే చేస్తున్నామండి. డైమండ్ షేప్ కుందన్స్ని యూజ్ చేసుకుంటున్నాము. మనకు ఒక ఐడియా ఉంటే అట్లా ముందే గ్లూ అప్లై చేసుకోవచ్చు అండి. ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్కసారి కాకుండా అటువైపు ఇటువైపు ఎన్ని అయితే మనకి కుందన్స్ యూజ్ అవుతాయి, ఎన్ని పడతాయి అని మనకు ఒక ఐడియా ఉంటే ముందే అట్లా గ్లూ అప్లై చేసుకోవచ్చు అండి. గ్లూ అప్లై చేసుకుంటే కొంచెం గ్లూ ఆరితే ఏంటంటే లైట్గా ఆరితే కుందన్ అనేది స్టిక్కీగా ఉంటుందండి. లేదంటే దాని మీద పెట్టినప్పుడు ఏంటంటే ఒక్కోసారి బాగానే ఉంటుంది, ఒక్కొక్కసారి ఏమైందంటే కొంచెం గమ్ము జారుతున్నట్లు అనిపించి అట్లా ఉంటుందండి. ఏదైనా B7000 గమ్ అయినా ఈ గమ్ అయినా మనం అలా కొంచెం పెట్టుకొని జస్ట్ ఒక సెకండ్ అట్లా ఉండి దాని మీద పెడితే కొంచెం బాగా స్టిక్కీగా ఉండి తొందరగా అంటుకుంటుందండి. అదే విధంగా ఇందాక చెప్పినట్టుగానే ఆ మిడిల్లో వచ్చేసి మళ్ళీ ఇంకొక డైమండ్ షేప్ కుందన్ కోసం మళ్ళీ ఇంకొక లైన్ పెట్టుకొని దాని తర్వాత 3mm కుందన్ కూడా యూజ్ చేస్తున్నానండి. చూస్తున్నారు కదా, అక్కడ అట్లా పెట్టిన తర్వాత అటు ఇటు 3mm కుందన్ యూజ్ చేసి పైన ఆ డైమండ్ షేప్కి పైన 3mm కుందన్ కూడా యూజ్ చేస్తున్నానండి. అదిగోండి బ్యాంగిల్ అంతా కంప్లీట్ అయ్యిందండి. అట్లా ఉందండి ఆ డిజైన్ బ్యాంగిల్ వచ్చేసి కంప్లీట్ అయిన తర్వాత ఎలా ఉందండి. ఇట్లా 4 బ్యాంగిల్స్ అండి. దీంట్లో 4 సైడ్ బ్యాంగిల్స్ కోసం ఈ డిజైన్ అయితే యూజ్ చేసి 4 బ్యాంగిల్స్ చేసామండి మనం. నెక్స్ట్ వచ్చేసేసి చెప్పా కదండి 24 బ్యాంగిల్స్ చేసాము మనం అని చెప్పేసి, అదిగోండి 24 సింపుల్ బ్యాంగిల్స్. నెక్స్ట్ వచ్చేసి ఇవి 4 బ్యాంగిల్స్, ఇవి ఒక 4 బ్యాంగిల్స్ అండి సెంటర్లోకి. ఇవి సెంటర్ లీఫ్ బ్యాంగిల్స్ వచ్చేసి 2 బ్యాంగిల్స్ అండి. ఇదండి సెట్. వాళ్ళ డ్రెస్సు కాంబినేషను ఇది పర్పుల్ అండ్ హాఫ్ వైట్ కాంబినేషన్ అండి వాళ్ళ డ్రెస్, పాప లెహెంగా అండి. దానికోసం మనం ఇట్లా యూజ్ చేసాము. ఇది కొంచెం చాలా హెవీ సెట్ అండి. దీనిలో సెట్ చేసి చూపించాము. ఇందాక నేను సపరేట్గా మేకింగ్ చేశాను కదండి బ్యాంగిల్స్, వాటన్నిటిని ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చూపించాము. దీంట్లో ఇట్లా సెట్ చేసుకొని సైడ్ వచ్చేసి ఆ లీఫ్ బ్యాంగిల్స్, మిడిల్ వచ్చేసి లీఫ్ బ్యాంగిల్స్, సైడ్ వచ్చేసేసి ఆ ఫ్లవర్ అండ్ డైమండ్ షేప్ బ్యాంగిల్స్, వాటి మిడిల్లో 6 కట్ బ్యాంగిల్స్ వేసి ఆ మిడిల్లో 4 కట్ బ్యాంగిల్కి ఫుల్ స్టోన్ వచ్చేలాగా వేసామండి. ఇదండి సెట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.